గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయినప్పటికీ సూపర్ 6 పథకాలు అమలు చేయలేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వచ్చే నెల 4వ తేదీన వెన్నుపోటు దినం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ పార్లమెంటు పరిశీలకులు ఉన్నటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు మనతో మాట్లాడడానికి. సార్, కూటమి నేతలు నిన్న మహానాడులో కూడా చెప్పారు, జూన్లో తల్లికి వందనిస్తున్నాము, రైతులకి సంబంధించిన పథకాన్ని ఇస్తున్నాము, ఆగస్టులో ఉచిత బస్సు పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభోత్సవం చేస్తున్నామని నిన్న మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించారు, లోకేష్ ప్రకటించారు. మళ్ళీ మీరు వెన్నుపోటు దినోత్సవంగా జరపడానికి కారణం ఏంటి? అంటే ఇప్పుడు వాట్ ఈస్ ద కమిట్మెంట్స్ మేడ్ బై ది కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేస్తున్నది వాళ్ళ మీటింగ్లో వాళ్ళ వేదిక మీద వాళ్ళు చెప్పటం కాదు. ప్రజల వేదిక మీద మా పార్టీ తరఫున రిప్రజెంటేటివ్స్ ఉంటారు, వాళ్ళ పార్టీ తరఫున రిప్రజెంటేటివ్స్ ఉంటారు. వాళ్ళు దేర్ కమిట్మెంట్ ఈజ్ మేడ్ 140 అబోవ్ కమిట్మెంట్స్ చెప్పారు. అందులో ఎన్ని ఇంప్లిమెంట్ అవుతుంది? జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైడ్. ఆలస్యమైనటువంటి పథకాలు, ఎందుకు పనికిరాని పథకాలు, అవి కూడా చెప్పినటువంటి వాటిల్లో 1% 2% ఇంప్లిమెంట్ చేస్తే అది ఒక రకంగా బిట్రేయలే కదా. జగన్మోహన్ రెడ్డి గారు కాల్డ్ ఫర్ ది బిట్రేయల్ డే. బిట్రేయల్ అంటే మోసపూరితంగా జనాలకు అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకోవటం. 2014 యూఆర్ అవేర్ బేషరతు రుణమాఫీ. వాట్ డస్ మీన్ బేషరత్ అంటే ఏంటి? ఒక కండిషన్స్ లెస్, ఏ కండిషన్ లేనటువంటి రుణమాఫీ. దానికి మళ్ళీ 50,000 విడతలకు ఇవ్వటం అనే దాన్ని మళ్ళీ రిపీట్ చేశారు. దాని జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు అనేది మాంగాన్ని పొడిస్తే అది అంతర్గత సమస్య, పార్టీ సమస్య. ప్రజలను పొడవటం వల్ల మేము ప్రతిపక్షం తీసుకోవాల్సి వచ్చింది. సో అందుకని నేనంటుంది ఏంటంటే వాళ్ళు పార్టీ ఆగస్టు నుంచి బస్సు పెట్టడం అనేది ఇవన్నీ కూడా ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎక్కడి నుంచి ఏంటనేది ఒక రూపకల్పన చేసి చెప్పానండి. వీళ్ళు యాక్సెప్ట్ సమ్ ఎక్స్టెంట్. ఇప్పుడు 4,000 పథకం ఇచ్చారు, ఇది అప్రిషియబుల్, మేము అప్రిషియేట్ చేస్తున్నాం దాన్ని. ఏది పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తున్నారు, దానికి కట్టుబడి ఉంటాం. ఆ ప్రభుత్వాన్ని మేము అపోజిషన్గా మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. అట్లాగే మిగతా అన్నీ నువ్వు చెప్పబట్టే ప్రజలు ఓట్లు వేశారు. నువ్వు 4,000 పెన్షన్ చేయటం వల్ల 1,000 ఓట్లు 2,000 కాన్స్టిట్యూన్సీలు పెరిగి ఉండొచ్చు. కానీ మిగతా అటన్నిటి మీద కూడా అబద్ధాలు చెప్పడం వల్లే కదా వాళ్ళు మోసపోయారనేది. అందుకని ఇదేదో పార్టీ ఇనిషియేషన్ తీసుకుంటుంది, కానీ ఇది ప్రజా వ్యతిరేకత, ప్రజల యొక్క మనోభావాల్ని మేము ఒక వేదికగా మేము రేపు పొద్దున 4వ తారీఖున వెన్నుపోటు దినంగా పరిగణించి ప్రజల్లో మనోభావాలను మేము చెప్పడానికి ఆ రోజు ఎంచుకున్నాం. అంటే పథకాల ఇంప్లిమెంటేషన్ డిలే అవడానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. లక్షల కోట్ల అప్పులు చేసేసి ఖజానాలో రూపాయి లేకుండా చేసి వెళ్ళారు కాబట్టి నిదానంగా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం, అన్నీ ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. సో బిఫోర్ రిలీజింగ్ మేనిఫెస్టో ఈ రాష్ట్రంలో ఎంత అప్పు ఉంది, జగన్మోహన్ గారు ఎంత అప్పు చేశారని తెలియకుండానే నువ్వు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారా? రాష్ట్రం గురించి అప్పులు ఎంత ఉన్నాయో తెలియదా? నేను అంటుంది ఏంటంటే నువ్వు తెలిసి మోసం చేసావు, తెలియక మోసం చేస్తే వేరే సంగతి. ఇంటెన్షనల్లీ యూ బిట్రేడ్, మనస్ఫూర్తిగా మోసం చేసావు బికాజ్ యూ వాంట్ టు బీ ఇన్ పవర్. మన చిన్నప్పుడు ఒక కార్యక్రమం ఉండేది, 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చెప్పాను. నువ్వు 2 అబద్ధాలు ఆడి సీఎం అవ్వాలనుకున్నావు. నీ వాల్యూస్ లేకపోతే ఎట్లా? అది మ్యారేజ్ అనేది 2 కుటుంబాలకు, ఒక 2 వ్యక్తులకు సంబంధించింది. ఇది జెనోసైడ్, ప్రజలందరినీ మోసం చేయటం. సో అందుకని నీకు అప్పు ఎంత ఉందో తెలియదా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తెలియదా? రేపొద్దున నీ పథకాలన్నిటికీ ఎంత అప్పు చేయాలో తెలియదా? అవన్నీ తెలియకుండా మేనిఫెస్టో రూపకల్పన చేస్తారా? సో అందుకని టోటల్లీ ఇట్ ఈజ్ ఇంటెన్షనల్లీ ఒక ఉద్దేశపూర్వకంగా మోసం చేసినటువంటి దినంగా బట్టి దీన్ని వెన్నుపోటు దినంగా పరిగణించి 4వ తారీఖున ప్రజల యొక్క గుండెల్లో కంపారిజన్ స్టేట్మెంట్ కూడా వేస్తున్నాం. మా ప్రభుత్వం అయితే ఎంత ఇచ్చేది, ఈ ప్రభుత్వం చేసిన కమిట్మెంట్స్లో ఎంత ఇచ్చారు అనే దాని మీద డెఫినెట్గా 4వ తారీఖున తీసుకెళ్తాం. ఇది స్టార్ట్, దట్ ఈస్ ద గ్రాఫ్ విల్ బీ డే బై డే. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి గ్రాఫ్ రోజు రోజుకి డిటారేట్ అయిపోతుంది, క్షీణిస్తుంది. మళ్ళీ కోలుకొని దెబ్బ కొడతాం మేము. అంటే మీ అధినేత జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి రావడానికి భయపడుతున్నారు, కేవలం నేతల్ని కార్యకర్తలని రోడ్ల మీద తీసుకొస్తున్నారు తప్పించి ఆయన రావడానికి భయపడుతున్నారని కామెంట్ కూడా టీడీపీ వాళ్ళు చేస్తారు. సో నౌ వీఆర్ బీన్ టు మిర్చియాడ్, గుంటూరు మిరపకాయ రైతుల గురించి మిర్చియాడ్కి వచ్చారు. మళ్ళీ కార్యకర్తలు ఎక్కడ ఇబ్బంది అంటే అక్కడికి వస్తానే ఉన్నారు. అనంతపురం వెళ్ళారు. ఇవన్నీ ఏంటి? ఈజ్ జస్ట్ ఏమన్నా అంత భయస్తుడా జగన్మోహన్ రెడ్డి గారు?
తెలుగుదేశం పార్టీని చూసి ఏమన్నా భయపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. యూపీఏ 2 గవర్నమెంట్నే ఎదిరించిన ఆయన, సోనియా గాంధీ నాయకత్వాన్ని వదులుకున్న ఆయన ఒక చిన్న ప్రాంతీయ పార్టీ చూసి భయపడతాడా? అండ్ మోర్ ఓవర్ హీజ్ ఎ మ్యాన్ ఆఫ్ బ్రేవ్నెస్. ద లైన్ విల్ స్లీప్ ఇన్ ద బ్రేవ్ మెన్స్ హార్ట్. ఒక ధైర్యంగా ఉన్నటువంటి గుండెలో సింహం నిద్రపోద్ది. అటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. అంతేగాని ఇటువంటి వాటికి జైల్లో పెట్టినా భయపడినోడు. సార్ ఇంకోటి, విజయవాడ పార్లమెంటు పరిశీలనకు మీరు వచ్చారు. అంటే నేతల మధ్య సమన్వయం కొన్ని నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఉన్నాయి, వాటిని ఎలా చేయబోతున్నారు? ఇప్పుడు బికాజ్ ఆల్రెడీ 7 అసెంబ్లీలకి సమన్వయకర్తలు ఉన్నారు. మాకు లేనటువంటి సమన్వయకర్త ఓన్లీ విజయవాడ పార్లమెంటుకి లేరు. నవ్వు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తొందరలోనే కంప్లీట్ చేస్తారని భావంతో ఉన్నాను. ముందు అసలు కార్యకర్తల యొక్క మనోభావాలు కొన్ని దెబ్బతిన్నాయి. దానికి ఒక భరోసాగా ఉండటమే మా యొక్క ఈ యొక్క 2 ఏళ్ళు ప్రోగ్రాము, సంవత్సరాల ప్రోగ్రాం. వాటికి వాళ్ళకు ఒక పదవులు ఇవ్వటం, ఆ పదవులతో పాటు రేపొద్దున మళ్ళీ మనం అధికారంలోకి వచ్చినప్పుడు కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఏ రకమైనటువంటి పటిష్ట చర్యలు తీసుకోవాలి, ప్రజలకి ఈ యొక్క పార్టీ ఏ రకంగా దగ్గర కావాలి. ఎందుకంటే మేము పవర్లో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోయాము, ప్రజల యొక్క మనోభావాన్ని ఇన్పుట్ తీసుకోలేకపోయాము. దాంతోపాటు కార్యకర్తలు కూడా సెకండరీ అయిపోయారు. దాన్ని ఇప్పుడు కార్యకర్తలను ప్రైమరీ చేసుకుంటూ, బికాజ్ దిస్ ఈజ్ అ పొలిటికల్ గవర్నెన్స్, హౌ టు రూల్ ద డేస్ టు కమ్. అంటే రాజకీయ ప్రభుత్వం కూడా రాజకీయాలు పార్టీ చెప్పినట్టు ఇనే భావన తీసుకురావాలి. సో దానికి మేము రూపకల్పన చేసుకుంటాం. మంచి జమ్స్ ఉన్నారు 7 సమన్వయకర్తలు, అందరూ ఇండిపెండెంట్గా, కొంత స్టాల్వర్డ్స్, కొంత నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు. డెఫినెట్గా వాళ్ళందరితో కలిసి విల్ 7 గోయింగ్ టు గెట్ విన్. విజయవాడ ఎంపీ స్థానాన్ని ఇప్పటివరకు వైసీపీ కైవసం చేసుకోలేకపోయింది పార్టీ ఆవిర్భావం నుంచి. భవిష్యత్తులో మీరు పోటీ చేయాల్సి వస్తే సిద్ధంగా ఉన్నారా? విజయవాడ నేను అంటుందంటే దట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇచ్చిన శిక్షణాధికారం. డెఫినెట్గా అది అధ్యక్షుడు ఆదేశిస్తే ఏదైనా చేయాల్సిందే. ఆగమంటే ఆగాలి, కంటెస్ట్ చేయమంటే కంటెస్ట్ చేయాలి, సాక్రిఫైస్ చేయమంటే సాక్రిఫైస్ చేయాలి. సో ఎనీహౌ నేనే ఉంది జస్ట్ స్టాంచ్ డిసిపుల్. ఆయన నమ్ముకున్నటువంటి ఒక నమ్మకమైనటువంటి శిష్యుడిని. ఆయన ఏది చెప్తే చేస్తాను. సార్ ఇది జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తానని బోధులలో వేణుగోపాల్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీ, విజయవాడ నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.